వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందన్న కోపంతో కట్టుకున్న భార్యను భర్త కడతీర్చిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం మూలపేటకు చెందిన ప్రసాద్, రాచమల్లు బాల 8 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి 2 పిల్లలు. ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ప్రసాద్ గత నెల 18వ తేదీన బాలమెడకు చున్నీ బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. వాంతులు విరేచనాలతో తన భార్య మృతి చెందిందని అందరినీ నమ్మించి అంత్యక్రియలు పూర్తి చేశాడు. ప్రసాద్ ప్రవర్తనపై స్థానికులకు అనుమానం రావడంతో బాల కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాతిపెట్టిన మృతదేహాన్ని వెలికితీసి శవ పరీక్ష నిర్వహించి హత్యగా నిర్ధారించారు. ప్రసాద్ కోసం పోలీసులు గాలిస్తుండగా స్థానిక వీఆర్ఓ వద్ద లొంగిపోయాడు. అరెస్టు చేసి విచారించగా తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. 8 సంవత్సరాలు అయిందండి పిల్లని తీసుకెళ్ళిపోయి. తర్వాత బాబు పుట్టిండి. బాబు పుట్టి 3 సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాల దాకా బాగా ఉన్నాడండి. ఈ లోపల ఒక అమ్మాయికి మరిగి ఆ అమ్మాయి ఆ పిల్లల్ని చంపేస్తే నేను వస్తాననేసి ఆ పిల్ల ఇంటికి వెళ్ళి నువ్వు చచ్చిపోతావా నేను చంపాను అనేసి ఆ పిల్ల టార్చర్ పెట్టిందంటండి. నా కూతురు ఆ ఇంటికి వచ్చి దండ పెట్టిందంటండి. నా భర్తను వదిలేయి నీకు అందమైన మొగుడు వస్తాడు, నాకు పిల్లలు నాకు ఎత్తి వెనక ముందు లేడు అనేసి దండం పెట్టినా సరేగానండి నిన్ను చంపేస్తానని చెప్పేసిందంటండి. 3 ఏకమే చంపారంటండి. 2 మగోళ్ళు, ఒక ఆడమడిసిందండి. ఈ రాచపల్లి ప్రసాద్ జలసాలకు అలవాటుపడి అప్పులు చేసి మరో అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకుని ఈ భార్యని హత్య చేసినట్టుగా ప్రమాపేషన్ మేడౌట్ అయింది. ఇంకా జరగవలసినటువంటి ఇన్వెస్టిగేషన్ ఇంకా ఉంది. తదుపరి ఇన్వెస్టిగేషన్ అన్ని కూడా తెలుస్తాయని చెప్పడం జరిగింది.